హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు NT9 న్యూస్. నేను మీ నర్సింహులు లింగగల్ల ఫ్రమ్ మహబూబ్ నగర్. ప్రజల ప్రస్తుతం మనం మాన్నర్ జిల్లా కేంద్రంలోని ఇక్కడ మెట్టుగడలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ భవన్ దగ్గర చూస్తున్నారు మీరంతా. వీళ్ళు గత 8 సంవత్సరాల నుంచి దాదాపుగా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆర్టిజన్ గా కరెంట్ డిపార్ట్మెంట్ లో ఆర్టిజన్ గా పనిచేస్తున్నారు వీళ్ళు. అయితే వీళ్ళ సమస్యలు దాదాపుగా చాలా ఉన్నాయని డిమాండ్ ఇక్కడ దాదాపు 3 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలో వస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర వీళ్ళు ఉన్నారు. వీళ్ళ డిమాండ్స్ ఏంటో ప్రస్తుతం వీళ్ళని ఒకసారి కనుక్కున్నాం. అలా చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? ప్రస్తుతానికి మీరు ఎన్ని రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు? లాస్ట్ ఎంతవరకు మీ డిమాండ్స్ ఏంటి? ఒక 2 మాటలు చెప్పండి. మేము గత 8 సంవత్సరాల నుంచి మేము ఆర్టిజన్ గా విధులు నిర్వహిస్తున్నాం విద్యుత్ శాఖలో. మాకు 8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్ కానీ మా ఎడ్యుకేషన్ కి తగ్గట్టు కన్వర్షన్ కానీ ఎలాంటి కన్వర్షన్ కానీ జరగలేదు. మాకు 5 సంవత్సరాలకే ప్రొబేషన్ పీరియడ్ పెట్టారు. అందరికీ డిపార్ట్మెంట్ అనగా 3 సంవత్సరాలు మాత్రమే ప్రొబేషన్ పీరియడ్ ఉంటే మాకు 5 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ పెట్టారు. అయినా కూడా మేము 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నా కూడా ఇప్పటి వరకు మాకు ప్రొబేషన్ డిక్లేర్ చేసి ప్రమోషన్ కానీ కన్వర్షన్ కానీ మాకు ఇవ్వలేదు. ప్రతి ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వ ఆఫీసులో అయినా 5 సంవత్సరాల తర్వాత కన్వర్షన్ అనేది ఉంటది. కాబట్టి మా ఎడ్యుకేషన్ తగ్గట్టు కన్వర్షన్ ఇవ్వాలని మేము గత 5 నెలల క్రితము ఒక TVAC జేఏసీగా ఏర్పడి ఉద్యమాలు చేస్తున్నాము. ఈ ఉద్యమంలో భాగంగా మొదట మేము ఉద్యమము TS SPDCL ఆఫీసు మిట్ కంపౌండ్ హైదరాబాద్ దగ్గర కూడా మేము ఉద్యమం చేశాము. అక్కడ తర్వాత వరంగల్ NPDCL ఆఫీస్ దగ్గర అక్కడ చేశాము. ఆ తర్వాత ప్రజలకు అందరికీ తెలియాలని ఇందిరా పార్క్ దగ్గర కూడా చేశాము. ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఇప్పటి వరకు మమ్మల్ని నిలిచి చర్చలకు పిలవలేదు. కాబట్టి మేము గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ గత 3 రోజుల నుంచి మేము రిలే నిరాహార దీక్షలు విడతల వారిగా మేము చేయాలని సంకల్పించి ఈరోజు చేస్తా ఉన్నాం. అని ఇంకొకటి మీరే అంటున్నారు, ఇప్పుడు ఏమన్నారంటే మా ఎడ్యుకేషన్ సంబంధించి కన్వర్షన్ కావాలని. అది కాకుండా ఎడ్యుకేషన్ లేకుండా కూడా కన్వర్షన్ ఏమన్నా గతంలో ఏమన్నా జరిగిందా? అట్లా ఏమన్నా మీకు అన్యాయం జరిగిందా? కరెక్ట్ మీరు అడిగింది. అయితే 2007లో ఒక జీవో ఉంది 308 అని, ఒక 308 జీవో అని క్యాంటీన్ వర్కర్లు అంటే ఎడ్యుకేషన్ లేకుండా క్యాంటీన్ లో పనిచేసే వాళ్ళకు కూడా కన్వర్షన్ ఇచ్చారు. అట్లాగే మజ్దూర్ గా అని ఒక ITI ఉన్న వ్యక్తికి మజ్దూర్ గా, లేకపోతే డిప్లొమా ఉన్న వ్యక్తికి అట్లా విడతల వారీగా కన్వర్షన్ అనేది ఈ సంస్థలో ఉంది. జెన్కోలో ఇచ్చారు. 308 జీవో అజయ్ జైన్ IAS అప్పుడు మాకు మేనేజింగ్ డైరెక్టర్ CMD గా ఉన్నప్పుడు, జెన్కో CMD గా ఉన్నప్పుడు 308 జీవో ప్రకారము కన్వర్షన్ అనేది ఎలాంటి ఎడ్యుకేషన్ లేకున్నా కూడా ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే మా ఎడ్యుకేషన్ తగ్గట్టు మా స్కిల్స్ కు తగ్గట్టు మాకు పై పోస్టుకు కన్వర్షన్ ఇవ్వాలని మీ అసిస్టేషన్ ప్రోగ్రామ్స్ మేము ఇది చేస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మీ హైయర్ వాళ్ళు అంటే ఎస్సీ గారు నుంచి ఏఓలు గారి నుంచి మీ యూనియన్ లో కూడా మీకు ఏమైనా మద్దతు సపోర్ట్ ఏమైనా ఉన్నారా? లేదంటే మీ ఇష్టం ఏమైనా వేసుకొని వస్తే రాండి డ్యూటీలు చేయండి, లేదంటే మీ ఇష్టం ఎన్ని రోజులు కూర్చుంటారు అట్లా ఏమన్నా కఠినంగా ఉన్నారా? మీకు అనుకూలంగా ఉన్నారా మీ యూనియన్ కానీ మీ హైయర్ వాళ్ళు కానీ? మేము ఇప్పటికీ CMDలకు కూడా లెటర్ ఇచ్చినాము. మా CMDలు మాకు సానుకూలంగానే మాకు కంపల్సరీ మీది న్యాయమైన డిమాండే మేము ప్రభుత్వానికి మేము లెటర్ పూర్వకంగా రాస్తాము. మీరు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ సంస్థలో కూడా 2 సర్వీస్ రూల్స్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఎక్కడ కూడా లేదు. ఈ ప్రతి సంస్థలో ఒకటే సర్వీస్ రూల్స్ ఉంటది. మా విద్యుత్ శాఖలో మాత్రం ఆర్టిజన్స్ కనెక్టర్లకు మాత్రం సపరేట్ సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేసి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మేము కంపల్సరీ మేము కూడా ప్రభుత్వానికి లేఖ రాస్తామని వాళ్ళు సానుకూలంగా స్పందించారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం. అట్లాగే యూనియన్లకు కూడా మేము రిప్రజెంట్ చేస్తా ఉన్నాము. మా జేఏసీ నుంచి కూడా వాళ్ళు కూడా మా రిప్రజెంట్ తీసుకొని కంపల్సరీ మీ న్యాయమైన డిమాండ్లే ఇవి కంపల్సరీ తీర్చేటివే, మేము కూడా ఒక ప్రోగ్రామ్ అనేది చేస్తాము, మీకు కూడా మద్దతు ఇస్తామని తెలియజేయడం జరిగింది. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా మీరు ఏమైనా డిమాండ్ ఇస్తే గత ప్రభుత్వం TRS గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీ డిమాండ్లకు ఏమన్నా కొలికి రావడానికి ఏమైనా ప్రయత్నం వాళ్ళు చేసినారా? లేదంటే వాళ్ళు కూడా ఇట్లా గాలికి వదిలేసినారా? ఏంటి భవిష్యత్ కార్యాచరణ మీరు ఏం చేయదలుచుకున్నారు? నా పేరు రాములు, ఎదురా సబ్స్టేషన్ లో పనిచేస్తాను సార్. మేము జిల్లా JAC కన్వీనర్ గా ఉన్నా. మేము గత ప్రభుత్వము మాకు కాంట్రాక్ట్ బేస్ అంటే డైరెక్ట్ పేమెంట్లు ఇచ్చేవాళ్ళు కాదు. సంస్థలో 2017లో విలీనం చేసుకున్న తర్వాత మాకు డైరెక్ట్ పేమెంట్ అనేది ఇచ్చారు. కానీ గత ప్రభుత్వం మనం పర్మనెంట్ చేసినామని చెప్పేది, కానీ మాకు పూర్తి పర్మనెంట్ కాలే. మేము సగం చేసి వదిలిపెట్టారు. మాకు ఈ కాంట్రాక్ట్ బేసిక్ నుంచి డైరెక్ట్ పేమెంట్ వరకు తీసుకొచ్చి వదిలేరు. కానీ మాకు గత ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మేము రెగ్యులరేషన్ చేశామని చెప్పింది, కానీ అటువంటి దాఖలు అయితే లేవు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ సగం చేసిపోయిన తర్వాత ఏమైంది, తర్వాత వీళ్ళు వచ్చి మాకు డైరెక్ట్ పేమెంట్ ఇచ్చి చేసింది, కానీ ఇంత పూర్తి స్థాయిలో మాకు పర్మనెంట్ కాలేదు. సరే మీరు అన్నట్టు పూర్తి డిమాండ్స్ వీళ్ళు ఎవరు మీ యూనియన్ కానీ గవర్నమెంట్ కానీ మీకు ఒకవేళ మద్దతు లేకుండా మిమ్మల్ని ఇట్లా వదిలేస్తే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా ధర్నాలు కానీ నిరాహార దీక్షలు చేస్తారా? లేదంటే మీరు
ఏం ఉండలే అని చెప్పి మీ అంతా మీరు మాట్లాడుకునే నిర్ణయం ఎట్లా భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? అంటే స్టేట్ రాష్ట్రం మొత్తంలో మా జేఏసీ ఒకటి ఏర్పడింది. వాటి ఆధ్వర్యంలో మా జేఏసీ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో ఏ పిలిపించినా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. పోరాటాలు ఇంకా ముందు జరిగే రేపు ఫిబ్రవరిలో జరిగే 20 తారీఖు విద్యుత్ సౌధ ముట్టడి ఉంది. దాన్ని కూడా మా ఆర్టిజన్ కార్మికులను సమాయత్తం చేస్తాము. మాకు పూర్తి స్థాయి మా హక్కులు మాకు దక్కే వరకు ఖచ్చితంగా మేము పోరాటాలు చేస్తాము. ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి గుర్తుండే విధంగా మేము పోరాటాలు చేసి మా యొక్క హక్కులను సాధించుకుంటామని మీడియా ముఖంగా చెప్తాం. థ్యాంక్ యూ. ఇది ప్రజలారా, భవిష్యత్తులో కూడా రేపు నాడు వచ్చే నెల కూడా విద్యుత్ సౌధను హైదరాబాద్ లో భారీ ఎత్తున ముట్టడించి మా డిమాండ్లను ఖచ్చితంగా మేము హక్కులు సాధించుకొని మేము ఖచ్చితంగా మేము వాళ్ళకు మా సత్తా ఏందో చూపిద్దామంటున్నారు. మీరు చూస్తున్నారు వీళ్ళంతా రోడ్డు పైన విద్యుత్ శాఖ ముందు నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీళ్ళ ఖచ్చితంగా వీళ్ళకు గత ప్రభుత్వాలు ఏమి చేసినా చేయలో తర్వాత మాట, కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ హయ్యర్ ఆఫీసర్లు కూడా వీళ్ళకి న్యాయం చేయాలని మీరు ఖచ్చితంగా ధీమా చేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేను మీ నర్సింహులు లింగగల రిపోర్టింగ్ ఫ్రమ్ మామనార్ జిల్లా. థ్యాంక్ యూ సో మచ్.